ఎక్కువ చేసి జన్మలు ఎక్కువ పొందుతాడు. మరి జ్ఞాని అవి ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. అంటే ఇప్పుడు ప్రతి దానికి కారణం కోరికలే. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు. ఈ 6 అరిషడ్ వర్గాలు అంటారు. మరి అయితే ఏం చేస్తున్నావు? ఫోటోవా, వీడియో రికార్డింగ్ పెట్టుకో. ఇక్కడ పెడితే రికార్డ్ అయిపోతుంది. అలా పట్టుకుని కూర్చుంటే పడుతుందా? సరే, ఫస్ట్ మనకి ఎన్నో మంది గురువులు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే కోరికల్ని అదుపులో పెట్టుకోగలం. ఈ ఇంద్రియాల వల్లే మనకి కోరికలు పెరుగుతూ ఉంటాయి, పుడతాయి, పెరుగుతాయి. మరి ఆ ఇంద్రియ నిగ్రహం ఉంటే కోరికలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కోరిక కోరుకున్నాం. ఆ కోరిక కూడా ధ్యానంలోకి వచ్చాక ప్రాపంచిక కోరికలు ఎంతగా ఉంటే మనిషి అంతగా తరిగిపోతాడట. ఆ ప్రాపంచిక కోరికలు ఎంతగా ఉంటే మనిషి అంతగా తరుగుతాడు అని చెప్తారు యోగులు. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టేవాడు ఆత్మ మీద దృష్టి పెట్టలేడు. ఆ కోరికలే అన్ని అనర్థాలకి కారణం కాబట్టి ఆ కోరికలను తగ్గించుకోవాలి. మరి ఈ కోరిక వల్లే కోరతాం. కోరినది రాకపోతే కోపం, క్రోధం ఎప్పుడు వస్తుంది? మనకి కోరిక కోరుతున్నాం, అది భర్తను అవనివ్వండి, తల్లిదండ్రులు అనివ్వండి, అది కోరిక కోరుతాం. వాళ్ళు తీర్చకపోతే వచ్చేది కోపమే. అంటే మనస్సు ప్రాపంచికం వైపు తిరిగినప్పుడు కోరికలు వస్తాయి, ఆత్మ వైపు తిప్పినప్పుడు కోరికలు తగ్గుతూ ఉంటాయి. మనకి ఇంకా వస్తున్నాయి అంటే మన దృష్టి అటే ఉంది అని అర్థమవుతుంది. అందుకే శంకరాచార్యులు నిత్య అనిత్య వస్తు వివేకం అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? అంతరార్థం, నీకు ఆత్మ మీద తప్పించి దేని మీద కోరుకుండకూడదు. నీకు ఆత్మ దృష్టి వచ్చినప్పుడు ప్రాపంచిక కోరికలు మనకు తెలియకుండానే తగ్గుతాయి. మీరు గమనించుకుంటే నీకు ఆత్మ మీద ఎంతగా దృష్టి పెరిగిపోతూ అంటే వదిలేసే మనకంటే ఇక్కడ ఉంటే అనుభవిస్తాం, లేకపోతే అవసరం లేదు అనుకుంటాం. ఇప్పుడు గమనిస్తాం, మనం భోజనాలు పెడుతున్నాం, లాస్ట్కి వచ్చేటప్పటికి తక్కువ వచ్చు, లేకపోవచ్చు. అప్పుడు ఏమైంది? అందరూ తిన్నారని తృప్తితో మనకు లేకపోతేనేమైంది? ఏదో తినేద్దాం, ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతామా అనుకుంటాం. అదే మనసు మీద దృష్టి ఉంటే కొంచెం తీసి పక్కన గిన్నెలో రాస్తాం. దాని మనసు ప్రభావం. తినేయాలి తినేయాలి తినేయాలి. మీరు గమనించండి, మన చుట్టూరు పరిస్థితులు బట్టే మనం ఇది తప్ప రేటు అర్థమవుతుంది. కొంతమంది ఫస్ట్ తీసి దాచేసుకుంటారు. మా వంటోడు ఉంటాడు, అదే పని అంటే నేను లేకపోతే ఏమైంది, పచ్చడి తిన్నాను కదా అని పచ్చడి వేసుకునేనా తినేస్తాను. అందరికీ పెట్టబోతున్నా దాయొద్దాను. అంటే ఏంటి? మనసుకున్న గుణం అది. కోరిక అనేది తినాలి. తినకపోతే ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? మనకి ఎప్పుడు పచ్చళ్ళు ఉంటాయి, తినవచ్చు. అంటే ఇదే కాదు, ప్రతి విషయం కావాలి అనుకోవడం కోరిక. అది తీరినప్పుడు కోపం. అది ఎవరి మీద వస్తుంది? ఎవరినైతే కోరుకున్నామో వాళ్ళ వల్ల తీరకపోతే, నా మొగుడు ఎప్పుడు ఇంతే, మా అమ్మ నాన్న ఎప్పుడు ఇంతే, మా పిల్లలు నా మాట చావరు అంటే
వ్యక్తుల మీద కోపం పెంచుకున్నావు. అసలు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు కోరికే తప్పు. ఆ కోరకపోతే కోపం లేదుగా. మనకి జ్ఞానంలోకి పెరిగే కొద్దీ ఇవి అవసరమా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ విచారణ చేసుకుంటే ఆ కోరిక ఎంత సమంజసమో, అవసరమా లేదా, నీకు ఆత్మ మీద కోరిక ఉండాలా, ప్రపంచం మీద కోరిక ఉండాలా, అది చూడాలి, ఇది తినాలి, ఇది వెళ్ళాలి, ఇది పొందాలి, ఇవి ఎంతగా తగ్గుతాయో నీకు ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది. అన్నీ వదిలేసి అడవులకి వెళ్ళమని లేదు, ఉంటే అనుభవించు, లేదా దాని గురించి బాధపడదు. నాకు ప్రకృతి ఇవ్వలేదేమో, నాకు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు, ఇలా అనుకుంటే బాధ ఉండదు కదా, దుఃఖం ఉండదు కదా. అనుకోలేకపోతాడు, జీవుడిగా ఉంది. ఎదుగుతున్న వాడికి ప్రకృతి మీద ఆధారపడతాడు. నేను అనుకున్నది జరగలేదంటే నాకు అవసరం లేదు కాబట్టి నాకు ప్రకృతి ఇవ్వలేదు అనుకుంటే ఇక్కడ రెండో దానికి ఛాన్సే లేదు. అక్కడ కోపం లేదు, ఇంకా అక్కడితో అది కట్ చేసాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, నాకు ఏది కావాలో అది నాకు ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. నాకు ఏది వద్దో నాకంట భగవంతుడికి ఎక్కువ తెలుసు కాబట్టి అది నాకు అనవసరం. ఈ కోరిక తీర్చుకున్నా నాకు దుఃఖం వస్తుందేమో, నేను ఎదగాలి కదా, అందుకే నా దగ్గరికి రాదు అని తృప్తితో అక్కడ మన సాధన పూర్తి చేస్తాం. అందుకే ప్రకృతికి అనుకూలంగా జీవిస్తాడు జ్ఞాని. ప్రకృతికి అనుకూలమే, దేనికి బాధపడతాడు. ఇది నాకు ప్రకృతి ఇచ్చిన వరం అనుకుంటాడు. ఈ కోరిక అజ్ఞానికి ఏమవుతుంది, తీరపోయేటప్పటికి వీళ్ళ వల్ల తీరలేదు, వాళ్ళ వల్ల తీరలేదు, వీళ్ళే వల్లే నా కోరికలన్నీ చంపుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది తండ్రులు బాగానే పెంచుతారు పిల్లల్ని, లాస్ట్లో వాళ్ళు ఏమన్నా మనం సరిగ్గా చూడకపోతే ఈ అదవ నా కొడుకుల వల్ల ఎన్ని త్యాగం చేశాను, అంత త్యాగం చేశాను నేను, వీళ్ళ కోసం అన్ని ఆనందాలు చెప్పుకున్నాను, అన్ని కోరికలు చంపుకున్నా, ఈరోజు నన్ను ఎదురు తిరుగుతున్నారు అనే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నారనుకోండి, నిన్న ఆవిడ కోరిక చెప్పుకోమన్నాడు, తెచ్చుకోపోయేవా అంటారు. ఇది యుద్ధం ఇంట్లో. అసలు మనకి ఈ స్పిరిచువల్ జీవితంలోకి వచ్చేటప్పటికి మన కష్టానికి కానీ, మన బాధకు కానీ, మన దుఃఖానికి కానీ ఎవ్వరూ కారణం కాదు, మనమే. ఇది అర్థమైన రోజుని మన కష్టం వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది. కొంతమంది ఉంటారు అన్నీ బాగానే వింటారు, మళ్ళా మొదలెడతారు, మా అత్తగారే చంపు తిట్టండి. నాకు ఇలాంటి మాటలు వింటే వీళ్ళకి 3 రోజుల నుంచి బోధిస్తున్న కల్పసిద్ధాంతో ఏమైపోయిందా అనిపిస్తుంది. 3 రోజులు రాకపోతే బెగ్గ వస్తున్నాడు, నువ్వేం నేర్చుకున్నావు అత్తగారిని తిట్టడమా అంటే మాట మీద ఎరుక లేదు, విచారణ లేదు, మనం వినడానికే కానీ జీవితంలో ఆచరించట్లేదు. ఇప్పుడు చేదస్తం ఎక్కువండి. ఆ కూతురు ఇంటికి వెళ్ళమంటే వెళ్ళి సాగదు, కొడుకు చచ్చిపోయినా నా దగ్గర ఏడుస్తుంది. ఇలాగే చెప్తారు. నేను నవ్వుకుంటాను, వీళ్ళ గోలకి ఏమెక్కిందా. మరి కొడుకు దగ్గర వంకెట్ ఆస్తులు దొబ్బలేవు కదా, మరి అత్తగారు కూడా ఒక ఆస్తే కదా, ఆస్తి కావాలా, అత్తగారు వద్దు. ఆవిడ కర్మకాలి, మొగుడు సచ్చి కొడుకు సచ్చినప్పుడు వాళ్ళు చావలేక బతుకుతారు ఆ ముసలోళ్ళు. మరి ఉన్న కోడలు తీసుకుంటే ముందే తీసుకెళ్ళారు, ఉన్న ఒక కొడుకుని దీనికి అమెరికా. నేర్చుకోవాలి, చుట్టూరు పరిస్థితులు చూసి మనకున్న 3 అభిప్రాయాలను మార్చుకోవాలి. నేను భూమి మీద ఉన్నాను అంటే ఆవిడ రుణం ఏదో తీర్చుకోవాల్సి ఉంది, తీర్చుకుంటున్నాం. కర్మ కాకపోతే నీ మొగుడి కంటే ఆవిడ ముందెళ్ళిపోతే నీ చేత మాటలు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ కర్మ నీ కర్మ అంతే. మరి కోపం ఎందుకు వస్తుంది? మన ఆనందానికి అట్టయినప్పుడు, మన కోరికలకి తీర్చుకోవడానికి అట్టయినప్పుడు, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే వీళ్ళకి బంధమైనప్పుడు వాళ్ళ మీద కోపం. అంతేనా?
జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ నేను తెచ్చుకున్న బంధాలే. నువ్వు అక్కడి నుంచి వచ్చినోడు బంధాలను తెచ్చుకుని ఇక్కడ వీళ్ళ వల్ల అంటే ఎలాగా? నువ్వు సాధన గట్టిగా చెయ్యి. బాధ్యతలను ఎప్పుడు మర్చిపోవద్దు. బాధ్యత ఎప్పుడు మర్చిపోయావంటే మళ్ళీ ఇంకో 10 జన్మలు అదే బాధ్యత చెయ్యాలి. ఒప్పుకుని వచ్చి నీ చెయ్యాల్సిందే. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని గురువు చెప్పాడు కదా. అవి ఎన్నాళ్ళు నీకు తీవ్రమైన తపన ధ్యానం మీద ఉన్నప్పుడు నీకు ఆ బంధాల నుంచి ఆయనే విడుదల చేస్తాడు. దానికి మనం ఎందుకు ఇంట్లో కూర్చొని ధ్యానం చేయ గట్టిగా? అప్పుడు దానికి ఏముంది? వాళ్ళు కారణం కాదు, వీళ్ళు కారణం కాదు. ఈ బంధాలను ఏర్పరచుకున్న భూమి మీదకి వచ్చిన నీ కర్మలే కారణం నీ దుఃఖానికి. ఎవరో కారణం అవ్వరండి. మన కర్మలే మన దుఃఖానికి కారణం. ఆ కర్మలు అనుభవిస్తున్నామనే జ్ఞానం లేకుండా నిందిస్తే కొత్త కర్మ. అంతేగా, కొత్తవి వస్తాయి కర్మలు. అంటే నీకు గురువు ఎంత చెప్తున్నాడు? నీ వాస్తవానికి నువ్వే కారణం అని తెలిసినప్పుడు ఇవి నాకు బంధం అనుకోవడమే నీకు వాళ్ళ కొత్త కర్మ. జ్ఞానం రాకపోతే అంతే కదా. జ్ఞానం వస్తే ఏది ఉండదు. అందుకని జ్ఞానాన్ని పెంచుకో. గురువులు ఎందుకు చెప్తారు? బుద్ధిని పెంచుకో, జ్ఞానాన్ని పెంచుకో. నీ ఆలోచనల దగ్గర నుంచి నువ్వు మార్చుకుంటావు. అందుకే కోపం ఎందుకు వస్తుందంటే నువ్వేదో కోరిక మనసులో పెట్టుకున్నావు, తీరలేదు, వాళ్ళ వల్ల తీరలేదని కోపాన్ని పెంచుకుంటున్నావు. అక్కడ జ్ఞానం వచ్చినప్పుడు అన్నీ విచారణ చేసినప్పుడు ఎవ్వరి మీద నీకు కోపం రాదు. నా జీవితం ఇలా దుఃఖంగా ఉండడానికి కారణం, నేను అనుకున్నట్టు సాగకపోవడానికి కారణం. ఓహో, మళ్ళీ దీనికి ఏదో డ్యాన్స్. హలో, నేను దాని ఏం చూడాలి, ఏం చూడాలి? అదే మైకేప్ చూస్తే వస్తుందట. దానికి నేను ఇంకా చెప్పండి. బ్యాటరీ వీక్ అయింది, కొత్త బ్యాటరీ అయినా బ్యాటరీ అయిపోయింది. నీది రీసెర్చ్ బుర్ర కదా, ఒకటా 2-3 రీసెర్చ్ చేసాం. మరి ఏమవుతుంది? ప్రతి నిమిషం ఇది కూడా రీసెర్చ్ చేస్తుంది. కానీ మేము డాక్టరేట్ ఇవ్వం. దానికి చిన్నప్పటి నుంచే రీసెర్చ్ అలవాటు, ఇంకా చేస్తుంది. ఇంకా వాసన పోవట్లేదు. కాదే, ఆ వాసనలు రీసెర్చ్ వాసనలు పోలేదు. రమేష్ గారు రమేష్ గారు ఏమనుకున్నారంటే ఎండలో ధ్యానం, వాళ్ళలో ధ్యానం పట్టారు కదా. అందుకని అందరినీ ఎండలో ధ్యానం చేయిస్తున్నాను. నాకు ఐడియా లేదు, లేకపోతే 2 సార్లు తిన్నాను. నేను తక్కువ చచ్చిపోతుంటే నీ శరీరం బాగానే ఉంటుంది, మొక్క పెట్టట్లా. నాకు మండిపోవడమే లోపం. లోపం ఎలా వస్తుందంటే కొందరు నైజం వాళ్ళది అనుకున్న వస్తువు ఎవరికి ఇవ్వాలనిపించదు. అనిపించదు. బయటికి తెలిస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయం. ఏదైనా సరే జ్ఞానికి ఇస్తే వస్తుందని తెలుసు, అజ్ఞానికి ఇస్తే అయిపోతుంది అనుకుంటాడు. 2 డిఫరెన్స్ అదే. ఒక జ్ఞాని ఈ సృష్టిలో ఎవరికి ఏది ఇచ్చినా విశ్వం మనకి తిరిగి ఇస్తుంది అని జ్ఞానికి తెలుసు. ఇంకోటి నేర్చుకున్నాడు గురువు దగ్గర, అందరూ ఆత్మస్వరూపులే, బయట వాళ్ళు ఎవరు, నీకు నువ్వే దానం ఇచ్చుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆత్మే, నువ్వు ఆత్మే, నువ్వు ఆత్మే. ఇప్పుడు నువ్వు దగ్గర నుంచి మనం నీళ్ళు తోడుకుని వచ్చాం అనుకోండి, అన్ని బిందుల్లో ఉన్నవే ఆ నీళ్ళే, వేరే నీళ్ళు ఏం లేవు. అలాగే మన ఆత్మలన్నీ పరమాత్మ నుంచి వచ్చాయి. అది జ్ఞానికి తెలుసు కాబట్టి ఒకవేళ ఏది ఇచ్చినా నాకు నేను ఇచ్చుకుంటున్నాను.
గురువుగారు ఒక మాట అనేవారు, ఈవేళ నువ్వు ఎవరికైనా భోజనం పెడితే బయట వాడికి ఏం పెట్టట్లా, నీకు నువ్వే పెట్టుకుంటున్నావు. ఎందుకంటే ఆడు ఆత్మే, నువ్వు ఆత్మే. ఏదో ఒక రోజున నువ్వు ఆకలితో ఉండవు, ఎప్పుడు నీకు ఎవరో ఒకడు పెడుతూ ఉంటారు. అందుకే పెట్టడానికి ఆడవకు, అది నీ దగ్గరికి ఎలాగనో వచ్చేస్తుంది. నువ్వు అన్నం లేని రోజున ఎవరో ఒకడు అన్నం పెడుతూనే ఉంటారు. అందుకే ఇస్తే వస్తుందని తెలియదు అజ్ఞానికి. జ్ఞానికి తెలుసు కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు అస్సలు బాధపడతాం. కానీ ఆ లోప గుణం మనకి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చే వరకు పోదండి. ఏదైనా సరే ధ్యానమే, కానీ ఇన్ని లోపాలు ఉన్నాయని మనకి ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. తప్పేంటి, నాది నేను దాచుకుంటే అంట. నీది ఇచ్చేవనట్ల నీకున్న దాంట్లో కొంత. ఈశావాస్యోపనిషత్తు చెప్తే ఏం చెప్పింది? నీకు ఇచ్చే సంపదలన్నీ నీ పుణ్యం వల్ల వచ్చాయి, గతంలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చాయి. ఈ సంపదలు త్యాగ బుద్ధితో అనుభవించాలట మనం, స్వార్థ బుద్ధితో కాదు. ఎందుకంటే పెట్టి పుట్టాం, పెట్టి పుట్టిన మూలాన్ని పుణ్యానికి సంపదలు వచ్చాయి. నీది కాదు, ఇదంతా భగవంతుడిది. అందుకే నువ్వు చచ్చేటోడు ఏం తీసుకెళ్ళవు. వచ్చేటప్పుడు తీసుకురా, ఇంట్లో పుట్టాడు కదా, ఆడి రెడీ చేసి వచ్చాడు. ఆడ ఇట్లా పుట్టాడు అంటే ఆయనే రెడీ చేసి వచ్చాడండి. నువ్వు చెప్పేస్తావా? నాకు ఇచ్చేస్తాను. అయితే మనం ఎప్పుడైతే ఇంకా పెడతామో ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటాం. కానీ చేరుకుంటామని ఎప్పుడు పెట్టకూడదు. చేరుకుంటామని తెలుసుకుని పెట్టడానికి అవకాశం వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే మనని పరీక్షించడానికే భగవంతుడు అలా అవసరం ఉన్నవాడు మన ముందెట్టాడు. మనకేమన్నా త్యాగబుద్ధి ఉందా? వీడికి ఏమన్నా ప్రమోషన్ ఇవ్వచ్చా, లేకపోతే కిందకి దింపాలా? అవి కూడా పరీక్షలే ఒక జ్ఞానికి. నీ వర్తమానంలో ఎవరు ఎదురుపడుతున్నా భగవంతుడు నీకు పరీక్ష పెడుతున్నాడు అని ఆలోచించినప్పుడు నీ త్యాగబుద్ధి పక్కన పెట్టి నీ ముందు వాడు తీరుస్తాడు. ఇప్పుడు చూడండి, శంకరాచార్యులు కాశీలో వెళ్తుంటే ఆ మాదిగ వాడిని చూసి తక్కువ అన్నాడు. అంటే వీడి సంస్కారం వదిలిందా లేదా? ఆత్మ గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నాడు శంకరాచార్యులు, ఎన్నో చెప్పేస్తున్నాడు. మరి తన ముందు నించున్నే మాదిగ వాడిని. అందుకే శివుడు ఆరోపణలో వచ్చి నీకు ఎంత ఉందో చూసుకో, పరీక్ష పెట్టాడా లేదా? ఆ స్థాయికి వెళ్ళేవాడికే పరీక్షలు ఉన్నప్పుడు మనలాంటి చిన్న స్థాయి వాడికి పరీక్షలు ఉండవా? అవి దాటాలి, మనం దాటాలి. నాకెందుకు అనే లోభత్వం. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు కూర్చుంటారు, పక్క కూర్చుని ఖర్చు వేస్తారు రాబోయే వాళ్ళ కోసం. ఇలాంటివన్నీ ఏదో స్వార్థ గుణాలు. నాకు ఆ పక్క కూర్చి వెళ్తే పడేమంత అన్నాను ఉంటుంది. బాటకేమో అందరూ ఆత్మలు, పక్కన నా మొగుడు, నా అక్క, నా ఫ్రెండ్, నా ఫ్రెండ్. బుక్ తీసేసి దాని కింద లప్పాలేసి హాయిగా కూర్చోవాలి. నేను పేపర్లో అలాగే చేస్తాను తెలుసా. బుక్కులు ఎవరైనా పెడితే అందరికీ తీయించేసి లోన్ దాచేస్తాను. ఇదేదో సినిమా టికెట్ కొనుక్కుంటే చైర్కి తాడు కడతారు. పూర్వం మా చిన్నప్పుడు ఆ రో అంతా బుక్ చేసుకున్నాక ఆ రోజు తాడు కట్టేవారు. అలాగే ఆ బుక్కులు ఎట్టి రిజల్ట్ వస్తారు, మండిపోతుంది. మా ఆయన తిట్టినా సరే నేను ఈ ఒక్క విషయంలో మీతో మీ మాట చచ్చినా వెళ్ళని చెప్తాను. వాళ్ళు కష్టపడి నోట్స్ రాసుకున్నాం, నోట్స్ పోతుందేమో. వాళ్ళని 8 గంటల వరకు 7 వరకు ఏడిపించి అప్పుడు మళ్ళీ మా ఆయన నోట్స్ రాసుకోతే తిడతారు, రప్పిస్తాను. గేమ్స్ కాదు, ఎన్నిసార్లు చెప్తాను.
కుర్చీల్లో బుక్కులు ఎట్టకండి, పగలంతా ఊరుకుంటా, నైట్ కనుక రూమ్ తీసుకెళ్ళి బుక్ తెచ్చుకోవడం బతకం అని కొంతమంది ఏంటి ఫ్రంట్ సీట్ పోతుందేమో 3 రోజులు లేదో రాసి పుచ్చుకున్నట్టు. ఇలాంటి తిక్క చేస్తే కనుక వీళ్ళు చిన్న విషయంలోనే త్యాగబుద్ధి లేకపోతే ఇంకా పెద్ద ఎప్పుడు నేర్చుకుంటారు. చిన్న తప్పులు సరిదిద్దకపోతే అది పెద్ద తప్పుగా మారిపోతుంది అక్కడ. అందుకనే మనం చిన్న తప్పులను కూడా మార్చుకోవాలి. మనం పక్కనే ఎవరు కూర్చుంటేనేటి, అందరూ ఆత్మలే కదా, నేర్చుకున్నావు కదా, నా మూడే కూర్చోవాలి, నా పిల్లలే కూర్చోవాలి, నా ఫ్రెండ్లే కూర్చోవాలి. ఇది ఎక్కడ బాగుంది? ఇలా అసలు ఉండకూడదు. మరి నా పిల్లలే తినేయాలనుకుంటే మీ అందరికి నేను ఎందుకు భరించాలి? ఆ స్వార్థం ఉంటే నేను భరించను కదా. మరి ఫ్రంట్ సీట్ ఇస్తే ఒకసారి ఆలోచించుకోండి. చేసే చిన్న తప్పులు అంటే మన స్వార్థం మీకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు నాది అని ఏది అనుకోకూడదు. ఇవాళ నాది, రేపు నా కొడుకుది, ఆ తర్వాత వాడి కొడుకుది, ఏది మనది కాదు. ఉన్ననాడు హ్యాపీగా త్యాగబుద్ధితో అనుభవిస్తూ సాధన చేసిన రోజుని మనం ఆత్మకి దగ్గరవుతాం. స్వార్థం ప్రపంచానికి దగ్గరవుతాం, త్యాగం పరమాత్మకి దగ్గరవుతాం. అంతే తేడా. మనం మోహము, ఈ మోహం వల్లే దుఃఖం వచ్చింది ధృతరాష్ట్రుడికి. అంతే కదా, మోహం పెరిగినప్పుడు ఏమవుతుంది? దుఃఖం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అందరికీ మోహాలు దేని మీద? పిల్లల మీద. నా పిల్లలకి అప్పటి వరకు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి, ఒక తల్లి పాలు తాగి పెరిగి, ఆస్తుల వ్యవహారాలు వచ్చేటప్పుడు కొట్టుకుని చచ్చిపోతారు. ఒక అంగుళం గోడ ఇటు రాకూడదు, ఒక అంగుళం గోడ అటు వెళ్ళకూడదు. ఇంత ఖర్చులు పెంచుకుంటారు అంటే అక్కడ ఏమైంది? పిల్లల మీద వ్యామోహమే. ఇప్పుడు ధృతరాష్ట్రుడిని తీసుకుంటే తనది కాని రాజ్యం, అంతే కదా. అది పాండురాజు మాటిస్తూ మా పిల్లలు ఎదిగే వరకు నువ్వు ఉండా అన్నాడు. దగ్గర పర్మనెంట్గా ఇచ్చాడు. కానీ వాడు ఆ మోహం వల్ల అధర్మం పాల్పడ్డాడు. మోహం పెరిగినప్పుడు ఏమవుతుంది? మనకి అధర్మపరమైన జీవితం వస్తుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఆ లంచాలు తీసుకుంటున్నారంటే ఎవరి కోసం? నా మోహం, పిల్లల మీద మోహం, నా భార్య పిల్లలను సుఖపెట్టేయాలనే మోహం. ఈ మోహంలో ఇంకా తప్పులు చేస్తున్నాం. ఆస్తులు పిల్లల వంతు, పాపాలు ఈడు వద్దు, అంతే కదా. మీకు రత్నాకరుడి చరిత్ర చూస్తే నారదుడు అడిగి రమ్మన్నాడు కదా, పాపం పాటు తీసుకుంటాడేమో. వాళ్ళు ఏమన్నారు? నీ డ్యూటీ నువ్వు చేస్తూ నువ్వు ఎలా సంపాదించడం మమ్మల్ని పోషించాలి, నీ పాపాలు మాకెందుకు అన్నాడు. వెంటనే ఆడికి జ్ఞానోదయం అయింది, కళ్ళు మూసుకొచ్చినాడు. మనకు కూడా పిల్లలు తగిలేసిన రోజులు మంచి జ్ఞానోదయం అవుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో కూర్చొని కళ్ళు మూసుకుంటాం. అంతవరకు జ్ఞానోదయం అవ్వదు. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. వానప్రస్థాశ్రమం అయిపోతుంది. కొన్నాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్లకి వానప్రస్థాశ్రమం. ఇప్పటికే చాలా ఫస్ట్ క్లాస్ వానప్రస్థాశ్రమాలు ఇచ్చాడు. చాలా కాస్ట్లీగా తెగ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. 1,00,000, 2 లక్షలు మంచిది బుక్ చేస్తున్నాడు. ఎందుక కోడల మొహం మార్చుకుంటే చూడాలి. దరిద్రం అంతా దాని ముఖంలో ఉంది. మా టైంలో మేము నవ్వుతూనే బతికాం. వీళ్ళేంటి అన్నీ ఉన్నాయి ఏడుస్తున్నారు, ఈ మొహం చూసే బతులు. అక్కడికి వెళ్ళిపోయి వానప్రస్థాశ్రమంలో మళ్ళీ అటు వెళ్తే శ్వాస మీద చేస్తారు. మేము ఇద్దరం ఉన్నది ఇప్పుడు వానప్రస్థాశ్రమం. ఎందుకంటే మేము తగిలేసాం, వాళ్ళు తగలకుండా. జాలంలోకి రాగానే ఇద్దరిని పంపించేసాం. హాయిగా చిలక గోరింగ్లా ఉన్నాం. మేము ఎంత ఖర్చు పెట్టినా హాయిగా. ఎందుకంటే మమ్మల్ని ఎవడు అడగడు, మేము ఎవరికి ఆన్సర్ ఇవ్వక్కర్లా. అందుకే ఆ మమకారము లేదు, ఆ లోపము లేదు. మరి ధృతరాష్ట్రుని చూసి మనం నేర్చుకోవాలి. ఉండాలి పిల్లల్ని పెంచడం అంటాము. మితిమీరిన మమకారంతో మనం అధర్మపరమైన జీవితం
జీవించడం. మనకి మమకారం పెరిగినప్పుడే ధర్మపరమైన జీవితం వదిలి అధర్మపరమైన జీవితం. ఇప్పుడు లంచాలు తీసుకుంటే దేనికి తీసుకుంటున్నారు? సుఖపడాలని మమకారమే కదా. ఉన్న దాంట్లో తృప్తి లేక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా. ఎప్పుడైతే మమకారం వచ్చిందో ఒక తప్పు నుంచి ఇంకా తప్పులు, ఇంకా తప్పులు, ఇంకా తప్పులు మనం చేస్తూనే ఉంటాం. కానీ తెలీదు అధర్మంగా వచ్చింది వెళ్ళిపోతుంది, ధర్మంగా వచ్చింది అదే మన దగ్గర ఉంటుంది. ఎప్పుడూ అంతే. ఎవరికైనా లాస్ వచ్చిందంటే పోయిందంతా అధర్మమే. ఎవరిదో మనం తీసుకున్నాం. జబ్బు రూపంలో పోవచ్చు, వ్యాపారంలో లాస్ రూపంలో పోవచ్చు, ఏదో రూపంలో పోతుంది. ధర్మపరమైన సొమ్మే ఏదైనా సరే ధర్మంగా సంపాదించిందే మన దగ్గర ఉంటుంది. కానీ అధర్మపరమైన సంపాదన మన దగ్గర ఉండవని ఎంత దాచినా ఏం లేక మనకు రోగం వచ్చే ఖర్చు పెట్టాలి కదా, అది పోద్ది అక్కడ. మనకి ఇందులోకి వచ్చాక విచారణ చేస్తుంటే ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ముందు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు డైలాగులు చెప్పేవారు అందరూ. కానీ జ్ఞానంలోకి వచ్చే దేవుడి మీద ఎవరో తెలియట్లేదు. ఆయన కరెక్ట్గానే చేస్తున్నాడు, మనం ఎక్కడో తప్పు చేస్తాం అని బాగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఆ మోహం పిల్లల మీద మితిమీరి ఉన్నప్పుడు, భార్యల మీద ఉన్నప్పుడే మనం తప్పులు ఎక్కువ చేస్తాం. మతం అంటే నా పక్కవాడి కంటే అన్నీ నాకు ఉన్నప్పుడు వస్తుంది. అది డబ్బు కానీ, పదవులు కానీ, విద్య కానీ, ఈ మూడింటి వల్లే అహంకారం ఎక్కువ వస్తుంది. ఈ మూడు, విద్యాపదం కూడా ఉంటుంది ప్రపంచ జీవితంలో. పాపం దీనికే లేదు. ఈ పొట్టిదానికి 4 డిగ్రీలు ఉన్నాయి, చిన్నపిల్లల పక్కన కూర్చుంది. కానీ ఇప్పుడు అలాగే ఉంటుంది సైలెంట్గా. ఏదో చిన్నపిల్ల అనుకుంటున్నారు. దానికి ఎన్ని ఉన్నాయే, ఎన్ని పిహెచ్డీలు? 4 పీజీలు, చదువుపించింది. ఇప్పుడు కూడా వదిలేస్తే చదివించుకుంటుంది. ఇప్పుడు ప్రాపంచిక చదువు మానేస్తానని చెప్పి ఖాళీలో వృత్తి ఆధ్యాత్మిక చదువు చదవాలనుకుంటాను. దాంట్లోకి వచ్చింది చదివేసి అయిపోయింది. సరస్వతి ముందు అపరావించింది, తర్వాత పరావి. ఎప్పుడో కింద జన్మలో విద్యాదానం చేసి ఉంటాం, ఈ జన్మలో కూడా చేసావు. అదనమాట. ఓకే. అంటే ఇక్కడ అహంకారం వశిష్ఠులు వారు చెప్తారు, అష్టమతాలు ఉన్న 8 రకాల అహంకారాలు మనకన్నా. ముఖ్యంగా ధనం వల్ల, అందం వల్ల, విద్య వల్ల. ఆధ్యాత్మిక విద్య అహంకారం పెంచదండి, ప్రాపంచిక విద్య మాత్రం మంచి అహంకారం పెంచుతారు. అంటే డిగ్రీల మీద డిగ్రీలు వచ్చాయి, పెద్ద ఉద్యోగాలు వస్తాయి. నేను ఇలా చదువుకున్నాను, నేను అలా చదువుకున్నాను. వశిష్ఠుడు అందుకే చెప్తాడు, ఈ 3 మతాలే ఎక్కువగా ఉంటాయి. అధికార మతం, రూప మతం, ధన మతం. ఈ 3 ఎక్కువ ఉంటాయి. మేమే శని అంటే అట్లా లేపమ్మా, కాస్త రాసినమ్మా. అయ్యో పోయి రాత్రి నిద్రలేదా? ఎన్ని సీరియల్ చూసావు? ఎన్ని సీరియల్ చూసావు? ధ్యానానికి వచ్చి ఎన్నాళ్ళైంది? ధ్యానంలోకి వచ్చి రాలేదా? ఇలా నిద్రపోతుంటే క్లాస్ ఏమవుతుంది? అందుకే క్లాస్ వింటే నిద్ర వస్తుంది. ఎప్పుడు క్లాసులకు రాలేదా? అప్పుడప్పుడు వచ్చి ఇలా పడుకుంటాం అన్నమాట. నేను ఇందాకే అనౌన్స్ చేయాల్సింది, పడుకునే వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఈసారి అది కూడా చెయ్యాలి. అన్నీ నాకు అనుభవాలు, నీకు కాదు. పడుకోకమ్మా, ఇంకా భోజనాలు టైం పడుకో. మళ్ళీ పడుకున్న వాళ్ళకి అన్నం పెట్టాము చెప్తున్నాను ఇప్పుడే. ఇంకొక పావు గంట పడుకోకండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. దీన్ని అద్భుతంగా ఉపయోగించుకొని నీకేమో బాధ్యతలు ప్రతి మాటని మనము కాణిముత్యాలుగా స్వీకరిస్తేనే ఈ పనికిమాలిన జన్మలోంచి బయటకు వెళ్తాం. లేదంటే మళ్ళీ పునరపి జన్మం పునరపి మానం.
చిన్నోళ్ళకేమో వినాలని తప్ప, వీళ్ళకి బాధ్యతలు. ముసలోళ్ళకేమో బాధ్యతలు తీరిపోయాక మా టైంలో మేము పడుకోలేదు, ఇప్పుడు పడుకుంటామంటారు. బాధ్యతలు ఉన్నవాడికి నిద్ర పట్టదు, బాధ్యతలు లేనివాడు నిశ్చింతగా నిద్ర పట్టారు. ఇప్పుడు ఏ బాధ్యత లేదు, అది నిద్ర కారణం. సరే, మాకు అంటే మనకు అన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు, డబ్బు కానీ, డిగ్రీలు కానీ, పదవులు కానీ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి అవి. అందుకే ఒక జాతి ఎప్పుడు చెక్ చేసుకోవాలి, మనకి అహంకారం వస్తుందా లేదా. ఎందుకంటే మన ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే అహంకారికి ఆత్మజ్ఞానం అప్పదు. ఇది ఎన్నో విషయాల్లోనే పేపర్లో ప్రతి నెల ఆ విషయాన్ని, ఆ సెంటెన్స్ని ఎప్పుడూ గుర్తు చేస్తాను. ఎందుకంటే మా ఊళ్ళకి అహంకారం వచ్చేస్తుందేమో పైన. అందుకే ఫస్ట్ నేను అడగానే, అంటే మేము ఇన్ని క్లాసులకు వచ్చాం, లేకపోతే మేము ఇన్ని చెప్పేసాం, వీళ్ళకి ఎక్కడ వస్తుందో నా భయం. మేము వదిలేస్తే ఇంకా బాగా వస్తుంది. ఆ తోక ఆయన నేను కట్ చేస్తూ ఉంటాను. అందుకే మనకి అహంకారం పెరిగే కొద్దీ మనకి మనసు బలిష్టమై ఈ చెప్పింది ఎక్కదట. అందుకే దాని ఛాయ్ కూడా మన దగ్గరికి రాను. ఇప్పుడు కొంతమంది చూడండి, క్లాస్ చెప్తుంటే లేచి వెళ్ళిపోతారు. అది కొంతమందికి అవసరం లేదనుకుంటారు, లేకపోతే కొంతమందికి బుర్రకెక్కదు. అంతకి ఎక్కక అర్థం అవక వెళ్ళిపోతున్నారు. కొంతమందికి మేము సీనియర్లు కదా, ఏళ్ళ క్లాస్ మనం వినేదేటి, మాకే అన్నీ తెలిసిన అహంకారంతో కొంతమంది వెళ్ళిపోతారు. నేను నిన్న చూస్తున్నాను, ఎవరు చూస్తాడు అంటే వీడికి నా క్లాసు వినే అదృష్టం రాలేదు, వచ్చే జన్మలో ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు, ఈ జన్మలో కళ్ళు నీళ్ళు మాత్రమే నేర్చుకున్నాడు. కొంతమంది నిద్రపోతున్నారు, ఫ్రంట్ రోలోకి వచ్చినా నిద్రపోతున్నారు. మరి బాగా పెట్టుకుంటారు, లిమిటెడ్ ఫుడ్ కాదు కదా, అన్లిమిటెడ్ ఫుడ్. అదే భీమవరం అంటే వెనక పోమని చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ అలాంటి కండిషన్స్ అక్కడ ఆ డిసిప్లిన్ ఉంది. రాసుకునే వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు వెనక్కి. అందుకని ఏం చేస్తారు, ముందుకు రావడానికే భయపడతారు రాసుకున్నవాళ్ళు. నాన్న ఉండేవాడు. రాయడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి, నోట్స్ ఎప్పుడు మీకు ఉంటుంది రెడీగా. ఇంకొకటి ఏంటంటే నిద్ర దూరం అవుతుంది రాయడం మీద దృష్టి పెట్టి. ఇంకా నిద్రపోరాడు, కావాలంటే ముందు తక్కువ తిని కూర్చుంటాడు, నిద్ర వస్తుందేమో అని. ఎందుకంటే బాడీ ఎప్పుడు అగ్రిసర్స్ ఇప్పుడు ఎలా యాక్టివ్గా ఉండాలంటే, ధ్యానం క్లాసులకు వెళ్ళేటప్పుడు మామూలు కంటే తక్కువ తినాలి. ధ్యానానికి ముందు నీ బాడీ ఎంత లైట్ వెయిట్గా ఉందో భోజనం అయ్యే కొట్టి బాడీ అలాగే ఉండాలి. అతి నిద్ర అతి తింటే అవుతుంది. లివర్ పాపం ఏం తమ్మలేదు వాళ్ళకాడు. లివర్ ఏం చేస్తుందంటేనంట, దానికి ఎంత ఆరాయించుకోవాలో అంత రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు బాడీని యాక్టివ్గా ఉంచుతారట. దానికి ఎక్సర్సైజ్ అవుతే ఆ మిషన్ నేను పని చేయను అని ఆగిపోతాడ. అది ఆగిపోయినప్పుడు వీడికి ఏం చేయాలి, మనసు ఎక్కాలనిపిస్తుంది. అది అరుగుదల లోన అది వర్క్ చేయదట. చెయ్యక వీడికి ఇంకేం చేయాలో తోచదు, బరువు ఎక్కుతూ ఉంటుంది. అరిగిపోతుంటే బరువు ఉండదు, కానీ అరగకుండా కూర్చుంటే అలాగా. కొంతమందికి ఇక్కడ పంపడం బాగా తెలుసు. మరి దీడి చేతిలో పని కాదు కదా, ఆడి చేతిలో పని కాక దాని చేతి పని చేయించలేదు. పని చేయించలేక ఏమవుతుంది, ఇంకా బరువు ఎక్కి మంచం మీద వాళ్తే బాగుంది అనుకుంటారు. జానుడు కుర్చీల్లో కూడా నిద్ర వస్తుంది. అజ్ఞానికి మంచం ఎక్కితే కానీ రాదు. మనకేమో కుర్చీలో కూడా పడుకోబుద్దేస్తుంది. ఏమంటే ధ్యానం అని అలా పడుకుంటారు. మధ్యాహ్నం ఒక్కడ పడుకున్నాడో లేపేస్తాను, బయట పంపించేస్తాను. తింటే లైట్గా తినండి, నష్టం చచ్చిపోరు. రాత్రి ఇంటికి ఇలా కాకిందుకే తగ్గించి చెయ్యండి. కారం ఎక్కువ వేసేయండి, పడుకుంటే నేను చచ్చిపోతాను లేకలేక. మోహం మతం, ఇంకా ఈర్ష మత్సరము అంటే ఈర్ష. ఇది అమ్మా
బ్రహ్మం గారు అడిగితే సిద్ధయ్య ఏం చెప్పాడు? నేను ఆయనతో బతుకున్నప్పుడు లేదు ఉంటే చెప్పేదాన్ని. బ్రహ్మం గారు అడిగితే నువ్వు చెప్తున్నా నా దగ్గర మత్సరము ఈర్ష. ఎందుకు ఈర్ష వస్తుంది? మనం చేయలేనప్పుడు మనకంటే పక్కవాడు ఎక్కువ చేసినట్టు, వాడేదో నాలాంటి వాడే కదా వాడు సాధిస్తున్నాడని వాడి మీద ద్వేషం పెంచుకుంటారు. ఈర్ష నువ్వు చేయి, ట్రై చేస్తే నీకు వస్తుంది. మనకంటే ఎక్కువ అయిపోతున్నాడని, ఎక్కువ చేస్తున్నాడని మనం వాడి మీద ఈర్షపడితే లాభం. అంటే వాడు చెయ్యగలిగే పని మనం చేయలేనప్పుడు ఈర్ష వస్తుంది. ఎందుకు చేయగలుగుతున్నాడు, మనం ఎందుకు చేయట్లా అంటే మనకు బద్ధకం, సోమరితనం ఎక్కువ. ఈ బద్ధకస్తులు, సోమరులు ప్రయత్నం. నువ్వు పని చేసేటప్పుడు మొట్టమొదటి నువ్వు ఒక్కడవే మొదలెట్టాలి. తర్వాత 10 మంది నీకు సాయం వస్తారు. మొదలు పెట్టడమే పెట్టకుండా మనం కూర్చుంటే సోంబేరిలాగా ఇంకోటి చేసేస్తూ ఉంటాడు. ఆ పని చేసినప్పుడు ఏమైంది, మనకు ఆడి మీద ఈర్ష వచ్చేస్తుంది. తొక్క, వాడు నాకంటే గొప్ప, లేకపోతే తొక్క, ఈ నిన్న మన రోజు ఎవరే ఈ మధ్య ధ్యానం చేసి మంచాడు. మరి రత్నాకరణ చూసి వీళ్ళు ఏం నేర్చుకున్నారో మనకు అర్థం కాదు. రత్నాకరుడు ఎవరే ధ్యానం చేసి వాల్మీకి అవ్వలేదా? అయ్యాడా లేదా? నరేంద్ర, శివాజీ వాళ్ళు అక్కడ ఉన్నారు. శివాజీ గారికి కూర్చి అంటే ఇక్కడ ఒక జ్ఞాని మనం చేయలేని పని వాడు చేస్తే కూర్చోండి శివాజీ. ఇక్కడ కూర్చోగలదే సుభాష్ని. అయితే ఒక జ్ఞాని ఏమనుకుంటాడంటే వాడు కృషి చేశాడు, వాడు సాధించాడు. జ్ఞాని అనుకుంటాడు వీడు కృషి చేయకుండా గడుగుంటీడు, వీడు చేయడం పెద్ద గొప్పేంటి, నేను చేసాను. లేదా చేయలేనప్పుడు ఆ పనిలో వంకలు చూపిస్తాం. అది ఈర్ష్యను తగ్గించుకునేది నువ్వు సాధన వల్ల. పత్రిక గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నేను ఏదైనా పని మొదలు పెడితే నువ్వు చెయ్యగలిగే సమర్థత ఉంటేనే నీకు చెప్తా. అమ్మో నేనా పని అని నువ్వు భయపడితే చేసేవాడు ఎవడో నాకు తెలుసు, వాడికి ఇస్తా. వాడు కృషి చేసేవాడు, చేస్తావేమో అనుకున్నా, ఎందుకంటే నీకు చేసేవాడి మీద వేస్తుంటాడు కదా. అంటే నువ్వు ప్రయత్నమే చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి? మనలో బద్ధకము, సోంబేరితనమో, సోమరితనమో ఏదో ఒకటి ఉన్నవాడు ఎప్పుడూ ప్రయత్నించడు. అది లేనివాడు ప్రయత్నిస్తాడు. మంచి పని ప్రయత్నించిన వాడికి ప్రకృతి ఎవరో ఒకరి ద్వారా సహకారం అందిస్తాడు. ఇప్పుడు ఇవాళ రమేష్ తలపెట్టాడు, మరి ఎంతమంది సాయం చేస్తున్నారు పక్కన వాళ్ళకి? బాబోయ్ నేను చెయ్యను మేడం క్లాసా అని భయపడి ఉంటే ఈవేళ క్లాసు లేదు, సాయం చేసేవాళ్ళు లేదు. అందుకే ఒక జ్ఞాని తన ప్రయత్నం తాను చేసుకుంటాడు. ఎందుకు? అందరూ ఆత్మలే కదా. నిజంగా ఆత్మస్థితిలో ఉన్నవాడు అందరికీ సాయం చేయాలని చూస్తాడు. కానీ సోంబేర్లా కూర్చో, ఖాళీగా కూర్చుని ఈర్షతో వాడి మీద ఈడి మీద అవాకులు చవాకులు మాట్లాడకూడదు. ఎప్పుడు మన మీద చెత్తగా మాట్లాడుతున్నారంటే మనని చూసి ఈర్షపడినోడు చెత్తగా మాట్లాడతాడు. ఎప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాడంటే వాడు ఆత్మస్థితికి వచ్చినప్పుడు పక్కవాడిని కూడా అప్రిషియేట్ చేస్తాడు. వాడు ఆత్మస్థితిలో ఉన్నాడు, బలి చేశాడు అని అనుకుంటారు.
ఎప్పుడూ గమనించుకోండి, భగవంతుడి యొక్క పని కానీ గురువు యొక్క పని కానీ మొదలు పెట్టడం మనం ఒక్కడవే అనుకోవద్దు. మన వెనకాతలు చాలామంది మనకి సాయం చేస్తారు, కానీ మొదటి అడుగు మనం వేస్తామంటే. ఇప్పుడు భక్తి గారు ధ్యాన ప్రచారం చేసినప్పుడు ఆయన అడుగు ముందు పడింది. తర్వాత ఇప్పుడు ఎన్ని అడుగులు ఆయన అడుగులో కలిపారు. ఎన్ని లక్షల మంది ధ్యాన ప్రచారం చేస్తున్నారు చూడండి. ఈ మూమెంట్ ఎక్కడైనా ఆగిందా? మొదలు పెట్టాడు, ఇంటింటా దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక మనం వెలిగిస్తున్నాం, అంతే కదా. అలాగే గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామం చేసినప్పుడు మొట్టమొదటి ఆయనే వేశాడు, కానీ తర్వాత ఎంతమంది పాల్గొన్నారు, ప్రాణాలు కూడా పోయి మన దాంట్లో అంత బాధలేదు. ప్రాణాలు పోకపోతేనే చేయట్లేదు అనుకోవాలి. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఒక జ్ఞాని అయితే పక్కవాడిని మెచ్చుకుంటాడు, అప్రిషియేట్ చేస్తాడు, అలా ముందుకు వెళ్తాడు. కానీ ఒక అజ్ఞాని ఈర్ష్యతో కులిపోయి కొంచెం తప్పు చేసి ఆడికి వ్యతిరేకంగా ప్రోపగండా చేసి కొత్త కర్మలు అన్నమాట. ఒక పాత కర్మతోనే ఈర్ష్య అనే దోషం పోవట్లా, మళ్ళీ చేసిన వాడి మీద మనం అవాకులు చలాకులు చల్లితే ఇంకెన్ని కొత్త కర్మలు వస్తాయి. అందుకే ధ్యాన జీవితంలోకి వచ్చాక కర్మలు పోగొట్టుకుంటాం, ప్రాపంచిక జీవితంలో కర్మలు పోగేసుకుంటాం. అదే తేడా దానికి దీనికి. ప్రాపంచిక జీవితంలో సాధన లేక వాడిట్టా వీడిట్టా అని విమర్శించుకుంటూ కర్మలు పోషిస్తాం. కానీ ధ్యాన జీవితంలో మనం అందరినీ అప్రిషియేట్ చేస్తాం. ఎవడో పయోడు కాదు అనుకుంటుంది, వాడి వెనకాతలు వీడి వెనకాతల మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది, కర్మలు పోగేసుకో. ఉన్న కర్మలు పోగొట్టుకోవడానికే ఈ సాధన, ఈ జ్ఞానం అనేది మనము ఈ మార్గంలోకి వచ్చింది. ఏంటంటే మనలో అరిషడ్ వర్గాలు ఎలా పుడుతున్నాయి, ఎలా పోగొట్టుకోవాలి, పోగొట్టుకోకపోతే ఇంకొంచెం కర్మలు పెంచుకుంటాము అనేది మనకు అర్థమైనప్పుడు మనం ఏమి చేయాలి. అందుకే శివరామ గారు ఏమన్నారంటే అన్నవంత సాధన చెయ్యాలట, కోరంత జ్ఞానం వినాలట. అంటే ఏంటి, సాధన ఎక్కువ చేసి మనం కొన్ని విషయాలు కొంత తెలుసుకుంటే అది ఆచరణలో పెట్టుకోవడానికి మనసును సాధన ద్వారా ప్యూరిటీ చేసేది కాబట్టి ఆచరణలో పెట్టుకునే ఓపిక మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం వైపు తిరిగి బురద వేసుకుంటూ ఉంటాం రోజు. ఆ బురదని కడుక్కునే మార్గమే సాధన. ఆ సాధన ఎక్కువ చెయ్యాలి, విచారణ ఎక్కువ చెయ్యాలి. పక్కవాడిని మనం విమర్శించకుండా నచ్చకపోతే వదిలే, చెడ్డ మాటలు ఎందుకు మాట్లాడాలి. ఒకవేళ విమర్శించండి, తప్పు ఉంటే మీలో తప్పున్నా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు. ఇది మనకి పాఠం. పదే పదే ఆడిని చెడ్డవాడిని చేయడం కాదు, మనం అలాంటి వాళ్ళతో అలా ఉండకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. అందుకే అరిషడ్ వర్గాలు ఎలా ఏర్పడుతున్నాయో నేర్చుకుని ఎలా తొలగించుకోవాలో నేర్చుకుంటే మనం ఇంకొంచెం మనసుని ప్యూర్ చేస్తూ ఆత్మకి దగ్గర అవుతూ ఉంటాం. అర్థమైందండి.